రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాస 4వ శుక్రవార వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి సుమారు 5,000 మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విచ్చేశారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ మహిళలు వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి సుమారు 5,000 మంది వచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారని అన్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు చీర, జాకెట్ అందించడంతో పాటు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరమశివుడే వ్రతం ఆచరించమని చెప్పినట్లు పురాణాలు తెలుపుతున్నాయి అన్నారు. అదేవిధంగా గతంలో ఆలయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి అని వాటిపై విజిలెన్స్ విచారణ జరిపి తగు చర్యలు తీసుకున్నారు అన్నారు. ఇక్కడకు వచ్చిన భక్తులకు వర్షం వల్ల ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు ఆలయ అధికారులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చంద్రశేఖర్ దంపతులు వ్రతంలో పాల్గొన్నారు. క్షేత్రం ఎంతో రమణీయమైనటువంటి క్షేత్రం, ఎంతో ముక్తిదాయకమైనటువంటి క్షేత్రం, ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం. అమ్మంటే ఎవరయ్యా అంటే ఆ భరత భూమి లేదా తల్లి ఆ భూమాత. అందుకే సహనం పురుషుడికి ఉంటుందా, స్త్రీకుంటుందా? ఆ తల్లి అనుభూతిని ఆ కుర్రవాడి ఉదరంలోంచి తల్లుతూ ఉంటే, ఆ అమ్మాయో అబ్బాయో తల్లుతూ ఉంటే, ఆ అమ్మ కానీ అయ్యి కానీ నా దగ్గర విగ్రహాల్లోనూ మీ దగ్గర ఉందంటే మరి ఆ శ్రద్ధతో కూడినటువంటి విశ్వాసం చాలా నమ్మకం, విశ్వాసం. మా అందరికి డ్యూటీ సప్లై చేశారా? మా వాలంటీర్స్ అటు ఇటు తిరుగుతున్నారు. గ్రీన్ సర్వీస్ అందరికీ లోన్ అందిందా లేదా చూసారా? చూసుకోండమ్మా. అమ్మా అమ్మా కూర్చోండమ్మా. అమ్మా ఈసారి కూర్చోండి, ఇంకా కూర్చోవాలన్నా. అమ్మా గుడిలో పక్కింటి మాట మనకొద్దు. ఇప్పుడు గుడిలో పుణ్యం పురుషార్థం కావాలని వచ్చాం. అందరూ కూడా భగవన్ నామస్మరణ చేసుకోవాలి. అర్థమైందమ్మా? అందరూ కూడా కూర్చొని మీ పూజకి రెడీ చేసుకోండి. ఈరోజు భీమేశ్వర మాణిక్యాంబ ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు సుమారు 4,000 మంది మహిళలు ఈ రోజున ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారాల నుండి వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని, అదీగాక ఈ పూర్ణిమ ముందు వచ్చే ఈ శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో మహిళలందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలని ఈ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే పరమశివుడు కూడా ఈ పూజ ఆచరించాలని చెప్పేసి చెప్పడం మన పురాణాల్లో కూడా ఉంది. అదేవిధంగా పరమశివుడే స్వయంగా పార్వతీదేవి చేత వరలక్ష్మి వ్రతాన్ని చేశారని చెప్పి కూడా పురాణాల్లో ఉంది. అలాంటి ప్రాముఖ్యమైన ఈ పుణ్యమైన రోజున సుమారు 4,000 మంది గుడి ఆవరణలో వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో చేసుకోవడం చూసాం. ఆలయంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అన్ని అవినీతి బయటికి తీసాం. విజిలెన్స్ చెప్పడం కూడా జరిగింది. చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే ఇప్పటి నుంచి కూడా మొన్న జరిగిన సంప్రోక్షం నుంచి కూడా ఆ రోజు వర్షం రావడం జరిగింది. ఈరోజు కూడా వర్షం వస్తుంది. వరుణదేవులే సంప్రోక్షణ చేసినట్టు భావించవచ్చు. ఏదైతే ఈరోజు ఇంత ఘనంగా 4,000 మంది మహిళలు ఈ పూజను ఆచరించడానికి సహాయపడిన బ్రాహ్మణులకు, అలాగే ఇక్కడ నాయకులకు, మా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కొంతమంది దాతలు కూడా ఈ చీరలు ఇవ్వటం, జాకెట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఇక్కడ జరిగే ఈ 4,000 మంది భోజనాలు కూడా స్వయంగా నేను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సంవత్సరం తర్వాత కూడా ఈ వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా ఈసారి సుమారు 5,000 దాటి నెక్స్ట్ టైం 8,000 వరకు మహిళలందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాలు చేయించుకోవడానికి పూర్తిగా సన్నాహాలు చేస్తాం.
ఏదేమైనప్పటికీ ఇలాంటి పుణ్యమైన రోజున మరి 4,000 మంది మహిళలు పూజ చేసుకున్నారంటే అది ఆ సర్వేశ్వర దైవం. ఎందుకంటే వర్షం వచ్చింది కానీ అంతంత మాత్రంగా పూజ చేసుకుని సహకరించిన ఆ పరమేశ్వరుడికి. అమ్మ అందరూ స్టేజ్ దగ్గరికి వచ్చానమ్మా. అలాగే తాంబూలం చూడండి స్టేజ్ దగ్గరికి వచ్చానమ్మా. ఆ పరమేశ్వరుడు మరి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు శ్రీ సంపదలు పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా అందజేస్తారని, ఆయన అనుగ్రహం ఉంటారని, మాణిక్యాంబ అనుగ్రహం ఉండాలని థ్యాంక్ యూ సార్. బయట సార్